ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. అంటే బిగ్ బాస్ అయిపోయింది కదా, మొన్నటి వరకు బిగ్ బాస్ ట్రెండింగ్ లో ఉండింది. ఇంకా ఏమీ లేదు, మనకి ఏది ప్రోడక్ట్ చేయలేదు, ఏమీ లేదు. సో ఈ టాపిక్ తీసుకుంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఆయన ఒక పదం యూజ్ చేశారు, సామాన్లు అన్నట్టుగా. మరి ఈ పదం మీరు ఎప్పుడు జన్మలో ఆడ వినలేదా? ఎవరు యూజ్ చేయలేదు ఈ పదాన్ని. సో చెప్పండి, మీరు కూడా చాలా చోట్ల వింటారు. ఒక సాంగ్ ఒకటి వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేచింది, ఒక లిరిక్ ఉంది, అక్కడ వచ్చింది. ఇంకా మూవీస్ లో చూసుకుంటే ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ అని ఐటమ్ అనే హీరోని అంటారా? హీరోయిన్ కదా, అక్కడ డాన్స్ చేసి ఒక ఫిమేల్ యాక్టర్ని ఐటమ్ అనేసి చిన్ని బట్టలు వేసి పోర్ట్రేట్ చేసి ఎక్స్ప్రెస్ లైక్ ఎక్స్పోజింగ్ చేశారు. అది పాట కూడా ఫిమేల్ యాక్టర్ పాడుతుంది, ఫిమేల్ సింగర్ పాడుతుంది. మరి అక్కడ ఎందుకు మీకు తెలియట్లేదు? ఈ మహిళా సంఘాలు అక్కడ ఎందుకు తెలియట్లేదు నాకు అర్థం కాలేదు. ఇంకొకటి చూసుకుంటే కొన్ని కామెడీ వీడియోస్ చేస్తున్నారు. ఏంది, మహిళలు సైతం, అబ్బాయిలా కాదు మహిళలు సైతము లైక్స్ రావాలంటే బాగుండాలంటే అనేసి. మరి అప్పుడు ఎందుకు ఇవన్నీ తెలియట్లేదు? అంటే ఇక్కడ ట్రెండింగ్ టాపిక్ ఏమీ లేదు కాబట్టి, ఇది ఒకటే ఉంది కాబట్టి హైలైట్ చేసి మాట్లాడేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే పెద్ద పెద్ద యూట్యూబర్లో ఒకడు ఉన్నాడు, అక్కడ చెప్పలేను మన పేరు. ఒకప్పుడు నేను కూడా వానికి మంచి ఫ్యాన్, ఆయనకి మంచి ఫ్యాను, ఆయన సబ్స్క్రైబరు, మంచిగా ఉన్నాయి వీడియోలని. మరి ఇంత దారుణంగా దిగజారి మరీ మాట్లాడతారనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఏం మాట్లాడుతున్నాడంటే, శివాజీ గారి గురించి, గరికపాటి గారి గురించి నీచంగా అసలు ఆ నీచుడు ఎంత మాట్లాడుతున్నాడంటే నాకు అనిపిస్తుంది, ఎందుకు గైస్ మనం ఇంకా వాడికి ఫాలో అవుతున్నాము, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటాము. మనము కారం ఉప్పు తింటాం కదా, సిగ్గు రోషం ఉంది కదా. ఇలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇండియా గురించి మాట్లాడుతున్నాడు. ఇండియాలోకి అడుగు పెట్టను ఒక దరిద్రము, నాకు ఒకవేళ కూతురు పడితే ఆ దాన్ని కూడా రేప్ చేసేస్తారు, ఒక అలాంటి మతం అలాంటి దేశం నాకు వద్దు. అరే ఏం మాట్లాడుతున్నావు? కొంచెం బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? మరి నువ్వు ఇండియా గురించి అంత మాట్లాడుతున్నావే, ఇండియా సబ్స్క్రైబర్లు అవసరమా నీకు? ఇండియన్ ఫాలోవర్లు అవసరమా? వెళ్ళిపోవచ్చు కదా. మరి ఇంత మాట్లాడుతున్నావు, జనాలు ఇంత చూస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి తెప్పించాలంటే అలాగే కదా. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూస్తున్నారు, వాని గురించి ఎందుకు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇక ఒక టాపిక్ తెస్తాడు, టాపిక్ వరకు కాదు అసలు ఇమేజ్లోని అక్కడ కుకుమర్రు ఇంకా వాటర్ మిలన్ పెట్టుకుని సింబాలిక్గా చూపిస్తున్నాడు. అది పక్కన పెట్టి చూస్తేనే చిన్న పిల్లలకు కూడా, జ్ఞానం ఉండే పిల్లలకు కూడా తెలిసిపోతుంది. అదొక అడల్ట్ కంటెంట్, సెన్సిటివ్ కంటెంట్ అని ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అలా వచ్చినప్పుడే మనం పిల్లలకు చూపించి వాడు సింబాలిక్గా చేసి మరీ చూపిస్తున్నాడు. మరి ఆయన అన్న ఆ మాటలకే అలా అన్నప్పుడు ఇది ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, ఇది సింబాలిక్గా చేసి చూపిస్తున్నాడు. మరి ఇది ఎలా చేయాలి? మీరు ఎందుకు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడట్లేదు, పెద్ద పెద్ద లీడర్స్ ఎందుకు మాట్లాడట్లేదో నాకైతే అర్థం కాలేదు. ఇంకా చూసుకుంటే ద్రౌపది అమ్మవారిని, సీత అమ్మవారిని ఎందుకని వాళ్ళు ఆ వస్త్రాధారణలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు రేప్ చేసినారట? ఏం మాట్లాడుతున్నారా? నీచ్ కమ్మింగ్ కొద్ది ఏం మాట్లాడుతుంది? కొంచెం అర్థమవుతుందా? రేపేం చేసిందిరా? రేపులు ఎందుకు చేసినారా? నువ్వు కూడా నీ వీడియోస్లో పురాణాల గురించి పెట్టుకున్నావు, సబ్స్క్రైబర్ల కోసం మేము చూసినాం. పురాణాల్లో ఏముంది? ఒక ఆడవాళ్ళి ఒంటి మీద, వస్త్రాల మీద చెయ్యేసినందుకు, కేశాల మీద చెయ్యేసినందుకు ఛాతిని చీల్చి మరి ఆ నెత్తురు తాగి మరి ఆ నెత్తురు నెత్తి మీద పోసి కేశాలకు పూసి ప్రతీకారం తెచ్చుకున్నారు. అదే మహాభారతం. ఒక ఆడవారిని ఎత్తుకెళ్ళినందుకు 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి సంహరించిన చరిత్రం అది, అదే రామాయణం. మరి ఇంత పురాణాలు ఉన్నాయి, నువ్వు పురాణాలు వివరిస్తున్నావే, ఏం తెలుసుకున్నావు? మిడి జ్ఞానంతో ఏది పడితే అది మాట్లాడిస్తున్నారు, ఏది పడితే అది నీచంగా మాట్లాడుతున్నారు. అంతటి ఆదర్శ మూర్తుల గురించి మాట్లాడే హక్కు నీకు ఏముంటుంది అనిపిస్తుంది నాకైతే. గరికపాటి గారి గురించి అది ఎంత నీచమైనదంటే, గరికపాటి గారు ప్రవచన వ్యక్త. ఆయన గురించి మనం ఎంత గౌరవంగా చూసుకుంటాము, ఎంత మంచిగా ఇన్స్పిరేషన్ వర్డ్స్ చెప్తారు పిల్లలకి. సో ఆయన ఏదో ఒక మాట అక్కడ సందర్భం తీసుకొని ఆయనని కూడా నీచంగా మాట్లాడుతున్నాడే. ఒరే అక్కడ ఉండి మాట్లాడేది కాదురా, ఇక్కడ ఇండియాకి వచ్చి మాట్లాడరా, నీ కథ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఆడవారు అంటారు కదా, భుజాలు ఏమంటారు, గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు గుద్దుకున్నట్టు. ఆ వీడియో పడితేనే వెంటనే అట్లా ఇట్లా అది ఇది మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారు, అది ఇదిని. ఎవరు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు? పురాణాల్లో కూడా ఉంది, ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఏంటి? ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ సాక్షాత్తు దేవతలు సైతం నిలువ ఉంటారు, కొలువై ఉంటారు అంటున్నాం కదా. మరి స్త్రీ ఎలా గౌరవించబడుతుంది? నిండు వస్త్రాధారణలో ఉన్నప్పుడే గౌరవించబడుతుంది. ఒక స్త్రీ మన దేశానికి గౌరవం, ఒక స్త్రీ మన ఇంటికి గౌరవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ పార్క్లో కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయిలు చిన్న డ్రెస్లు వేసుకొని, స్లీవ్లెస్ వేసుకొని ఉంది. ముస్తువాళ్ళ సైతం బా పిట్ట భలే ఉంది, ఆ పాప భలే ఉంది ఖచ్చితంగా చూస్తాడా? ఏదో ఒక సైడ్లో అన్నా కానీ ఆలోచన వస్తుంది, ఏమి చేయకపోయినా కానీ ఆలోచన అయినా వస్తుంది. అదే ఒక అమ్మాయి మంచి వస్త్రాభరణలో ఉండి నిండు వస్త్రాలు కప్పుకుంటే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒక అక్క చెల్లి ఒక ఫ్రెండ్ ఆలోచన వచ్చినా కానీ ఆ దురుద్దేశాలు రావు కదా. మరి మీరు వేసుకునే వస్త్రాభరణలోనే
మరి మాదే ఎందుకు, మేము ఎట్లయినా ఉంటాము, అది ఇది అంటున్నారే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీరు ఒక దారిలో వెళ్తున్నారు, మీకు ఒక ఐరన్ కడ్డీ కనిపించింది, దాన్ని ఏం చేస్తారు? పట్టించుకుంటామా? దాటుకుని వెళ్ళిపోతాం. అదే మోతాదులో బంగారు కడ్డీ కనిపించింది, ఏం చేస్తావు? ఖచ్చితంగా జోబులోకి వేసుకుని ఎవడు అప్పకి చూసి వెళ్ళిపోవా? మరి ఇక్కడ మిమ్మల్ని ఎవరు డిగ్రేడ్ చేయలేదు. ఐరన్ కడ్డీ అంటే అబ్బాయిలు లెక్క, ఎలా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు, వాల్యూ ఇవ్వరు. అబ్బాయిలు అలాంటివి, అమ్మాయిలు అంటే బంగారు కడ్డీ లెక్క. సో మీకు చాలా వాల్యూ ఉంది. మీరే మా గౌరవం, మీరే మా ఇంటి గౌరవం, మీరే మా దేశ గౌరవం. సో మిమ్మల్ని గౌరవంగా చూసుకోవాలి, ప్రీషియస్గా చూసుకోవాలి, బంగారు లాగా మీరు. సో అందుకని వస్త్రాభరణ చేసుకోండి మంచిగా అని చెప్తున్నారు. కానీ మరి వస్త్రాభరణ మంచిగా ఉంటే రేపులు జరగలేదా అని కొంతమంది మాట్లాడిస్తున్నారు. జరుగుతున్నాయి, అలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇంకా మంచిగా సెక్యూరిటీగా ఉండాలి అని చెప్తున్నాను. సో ఇలాంటివన్నీ విషయాలు మంచిగా ఉంచుకోండి, ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దండి. ఇలాంటి చేసే కొద్ది చిన్నపిల్లల కాడి నుంచి ప్రతి ఒక్కరికి నెగిటివ్గా పోర్ట్రేట్ అయిపోతుంది. ఇలాంటి చేస్తే చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మనం కూడా మంచిగా ఉంటామేమో, ఇది మంచి విషయం ఏమని వాళ్ళు పోర్ట్రేట్ అయిపోతుంది. సో ఇలాంటి వాటిని నెగిటివిటీని తగ్గించేసి వాళ్ళు ఎవరైతే వాటిని పోర్ట్రేట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని అన్సబ్స్క్రైబ్, ఇంక మనం పోయి కొట్టలేం కదా ప్రతి ఒక్కరు. సో అన్సబ్స్క్రైబ్ చేసి వానికి బుద్ధి చెప్పండి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా రియాక్షన్ ఇచ్చి వాడిని దేశానికి, అంటే వాడు ఏమంటున్నాడు, నేను ఇండియాలో లేను కదా, బయట ఉన్నాను కదా, నన్ను ఎవరు ఏం చేయలేదు అంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి ఆడి నుంచి పెట్టుకొచ్చినారు, అండమాన్ నికోబార్ నుంచి కదా పిలుచుకొచ్చినారు, అక్కడ ఇక్కడ నేను పట్టుకొని కదా ఆయన శిక్షిస్తున్నారు. మనకి ఇతను కూడా అలా చేయొచ్చు కదా. సో ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఒక మంచి లెసన్స్ తెలుసుకుంటారు. ఇప్పుడు ఏ యూట్యూబర్లు కూడా ఈయన గురించి చెప్పట్లా అసలు. అంటే ముందుకు వచ్చి ఓన్లీ ఒకరు పర్సన్ మాత్రం వచ్చి చెప్పడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు? మళ్ళీ అప్పుడైతే ఉన్నప్పుడు పొలంలో వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు ఎవరు. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ పోయారు మీరు? రాండి, మీరంతా ఇన్ఫ్లుయెన్స్ ఇంతమంది ఉన్నారు, మీరు ఒక్కొక్క ఛానల్లో వేలల్లో ఉంటారు. మీరు ఒక మాట మాట్లాడితే మీ గలం విప్పితే అంతమంది చూస్తారు కదా. ఒక్కరు మారినా కానీ ఇదే కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు కొంతమంది చాలా ఏదేదో నోరులు వేస్తున్నాయి అదే అంటారు కదా. మన బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? కొంచెం మీడియా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏది భయమా? అక్కడ ఒక దళితుడిని, ఒక హిందువుని చేసి, అతను ఏమి ఇక్కడి నుంచి అక్కడ వలసపోయిన వ్యక్తి కాదు, అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి, వాళ్ళ తాతకాలం నుంచి అక్కడ, అతను ఇండియన్ కాదు బంగ్లాదేశీ, కానీ హిందూ అనేసి ఇది చంపేశారు. మరి దాని గురించి మాట్లాడండి, చెప్పండి, అవగాహన కల్పించండి. అంటే మనకెందుకు, ఎక్కడో జరిగిందంటే రేపు ఇక్కడ జరగచ్చేమో, మన ఇంట్లోనే జరగచ్చేమో, మనకే జరగచ్చేమో. మరి దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి కదా. కొంతమంది మాట్లాడతారు, నాకు దాని గురించి అవగాహన లేదు, నేను ఎందుకు మాట్లాడతాను దాని గురించి అంటే, చెప్తున్నాను కదా, మతం నుంచి కులం నుంచి మనిషి పుట్టలేదు, మనిషి నుంచే మతాలు కులాలు పుట్టాయి. మనిషి బతకడానికి అనుగుణంగా మతాన్ని క్రియేట్ చేసుకున్నాడు, మనిషి చేసే పని అనుగుణంగా కులాలను క్రియేట్ చేసుకున్నాడు. మనం వాటిని రూల్ చేయాలి తప్ప అవి మనల్ని రూల్ చేయకూడదు. సో వాటికి అనుగుణంగా మాట్లాడండి. దీనికి అవగాహన ఎందుకు కావాలి? ఏం చిన్నపిల్లల మీరు? అవగాహన ఎందుకు కావాలి? మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి ప్రతి ఒక్కరు. అక్కడ చచ్చిపోయింది మనిషి కాదు, మానవత్వం. మతం కాదు, మానవత్వం. మతానికన్నా కులానికన్నా మించింది మానవత్వం, అది చచ్చిపోయింది అక్కడ. సో ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. అవగాహన ఏంటండి? ఏం చిన్నపిల్లల మీరు? ఏం పిచ్చిగా మాట్లాడుతున్నారా? అవగాహన లేదంటే చిన్నపిల్లలకైతే అవగాహన లేదు. సో మానవత్వం ప్రతి ఒక్కరు దీని మీద రియాక్ట్ కావాలి, రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి.